శ్రీ విఘ్నేశ్వరాయ నమ. శ్రీ గురుభ్యో నమ. శ్రీ సీతారామ ఆంజనేయ కరుణా కటాక్ష ప్రాప్తిరస్తు. మనోజవం మారుతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయోధముఖ్యం శ్రీరామదూతం శరణం ప్రపద్యే. రామం లక్ష్మణపూర్వజం రఘువరం సీతాపతిం సుందరం కాకుత్సం కరుణార్ణవం గుణనిధిం విప్రప్రియం ధార్మికం. శ్రీరామాయణము సుందరాకాండ వింటున్నాము. హనుమ సీతాన్వేషణ పూర్తిగా ఉంచి తాను చేసినటువంటి కార్యమునంతటను వానర యువరాజు అంగదునకు జాంబవంతునకు చెప్పగా వారందరూ, అంగదుడు ఇప్పుడే మనమే యుద్ధము చేసి సీతను తీసుకునే రాముని వద్దకు వెళ్దాము అని అనగా, జాంబవంతుడు మాత్రము మనము రాముని ఆజ్ఞ ప్రకారము నడుచుకోవాలి, సుగ్రీవుడు రాముడు ఏం చెబుతారో అలాగే చేద్దాము అని విషయమును విన్నవించడానికి బయలుదేరుతూ మధ్యలో మధువనంలో శుభ్రముగా అక్కడ దొరికినటువంటి మధువనంతా తాగుతూ ఆ సేనంతా కూడా మధువనాన్ని పాడు చేస్తూ ఉంటే, సుగ్రీవుడి మేనమావైనటువంటి దదిముక్కుని చూచి వారితో యుద్ధము చేసి వారి దెబ్బలు తిని ఇలా లాభం లేదు సుగ్రీవునికి చెబుదామని సుగ్రీవుడి దగ్గరికి వెళ్ళాడు. 63వ సర్గ ప్రారంభం. వానరేంద్రుడు సుగ్రీవుడు తన పాదములను పట్టుకుని మ్రొక్కుచున్న దదిముకుని చూచి దోషము ఏమిటని అడిగాను. వీరుడా లెమ్ము, నా పదములో ఎందుకు రాలినావు? నీకు అభయం ఇచ్చినాను. జరిగిన విషయం అనంతా నాకు చెప్పుము, నేను నిర్ణయము వెంటనే తప్పక తీసుకుందాను. సుగ్రీవుడు అలా పలుకగానే సూర్యుడు సేనాధిపతి దదిముకుడు శాంతించి విశ్వాసముతో పైకి లేచి మధువనమున వానరులు చేసిన దుష్ట కార్యములన్నీ పూర్తిగా చెప్పాను. వానరరాజా, నీ తండ్రి వృక్షరజుడు కానీ వానర వీరుడు వాలి కానీ మరెవ్వరికీ కానీ ప్రవేశింపవీలు లేనట్టే వృక్షములతో కలకలలాడుచూ ఉన్న మధువనమును నేడు వానరులు పాడు చేసినారు. వానర ప్రభు, మన వనపాలకులు ఎంతగా చెప్పినను వారించినను కొంచెము కూడా భయము లేకుండా వానరులు ఘోరముగా వచ్చి పడిపోయి వనమునంతా ధ్వంసము చేసినారు. వానరులందరూ విజృంభించి ప్రవర్తించి వనములోని మధువునంతా త్రాగుచున్నారు. కొందరు త్రాగి మిగిలిన దానిని పారబోయుచున్నారు. వారిని వారించగా ధిక్కారం చేయుచున్నారు. కొందరు కనుబొమ్మలు విరిచి చూచుచున్నారు. కొందరు దగ్గరకు వచ్చి బెదిరించుచున్నారు. అలా వనపాలకులను హింసించుతున్నారు. వానరులు ఆగడములకు అంతు లేకున్నది. వానర ప్రభు సుగ్రీవ, ఏమని చెప్పేదను? ఈ వానరులు నికృష్ట చేష్టలు చేసి వనపాలకులను దుర్మార్గముగా కొట్టి తరిమివేసినారు. వానరులు చేసిన దుష్ట చేష్టలను చెప్పలేను. కొందరిని చేతులతో కొట్టిరి, కొందరును మోకాళ్లతో పొడిచిరి, కొందరకు ఆకాశము చూపించినారో ఆ మూర్ఖులు పాలక ప్రభువును నన్నే లెక్క చేయలేదు. సుగ్రీవ, వనమునున్న సూర్యులైన పాలకులను కొట్టి మధువును త్రాగివేసి వనమును సర్వనాశనము చేసిన వానరులందరినీ నిగ్రహింపుము. ఆ విధముగా వృద్ధుడైన దదిముకుడు సుగ్రీవునితో విన్నవించగా వినిన రాముని సోదరుడు లక్ష్మణుడు జరిగిన వృత్తాంతమంతయు వివరముగా వినతలుచినానని సుగ్రీవుని కోరెను. మాన్య సుగ్రీవ, వనరక్షకుడు దదిముకుడు ఈవేళ ఇలా వచ్చి ఏమి చెప్పినాడు? దుఃఖించుటకు కారణమేమి? సమస్తము వివరముగా చెప్పుము. మహాత్ముడు లక్ష్మణుడు పలికిన పలుకులను ఆలకించిన మాన్య సుగ్రీవుడు లక్ష్మణునకు ఇలా ప్రత్యుత్తరం ఇచ్చను. సౌమిత్రి, వనమున రక్షణ చేయు దదిముకుడు ఇలా వచ్చి మధువనమున వానరులందరూ చొరబడి మధువును త్రాగివేసి వనమును పాడు చేయుచున్నారని చెప్పినాడు. తిరిగి వచ్చిన వానరులు మధువనమును ఆక్రమించుకుని ధ్వంసం చేయుచున్నారంటే వారు వెళ్ళిన కార్యము బాగా సఫలమై ఉండిన గాని అలా ప్రవర్తించరు. వానరులు మధువనమును ఆక్రమించుకున్నారంటే వారి పని సానుకూల్యమై ఉండి సీతామాతను చూచియే ఉందరు, సందేహము లేదు. హనుమంతుడు సాధించినాడని విశ్వాసము కలుగుచున్నది. వానరోత్తముడు
హనుమ కార్యమును ధైర్యముతో సాధించగల శక్తిమంతుడు. అతడు బాగా ఆలోచించి కార్యము సాధించే విక్రముడు. శాస్త్రజ్ఞాన సంపన్నుడు, బుద్ధిమంతుడు, గుణవంతుడు. ఏ కార్యమునందైనను జాంబవంతుడు అంగదుడు పాల్గొందురో హనుమంతుడు తోడుగా నుండునో ఆ కార్యము ఎల్లవేళలా తప్పక సఫలీకృతమగును. అగ్రగణ్యులైన అంగదాది వానరులందరూ మధువనమున ప్రవేశించి పాడు చేసి వనపాలకులను పొడిచి చావకొట్టినారట. లక్ష్మణ, విక్రముడు వానర శ్రేష్ఠుడు దదిముఖుడు విషయము మనకు చెప్పుటకు వచ్చినాడు. ఆ మాట తప్పకుండా మనకు మధుర వాక్కుయే. లక్ష్మణ, జానకి జాడ పూర్తిగా చక్కగా తెలిసి ఉండును. అందుచేతనే వారు సంతోషముతో మధువును త్రాగి ఉన్నారని తలచెదను. ఒకవేళ వానరులకు జానకి కనబడి ఉండకపోయినచో సంతోషముతో మధువును త్రాగుదురా. ఆందోళన పోగా ఉత్సాహ సంతోషములతో మధువనమును సంచరించినారని తలంచెదను. సుగ్రీవుని నోటి నుండి వచ్చిన మాటలను ఆలకించిన సీత జాడ తెలిసినదను వార్తకు సంతోషించి ధర్మమూర్తులు రామలక్ష్మణులు శోకము పోయిన వారైరి. దదిముఖుని మాటలను సారమును గ్రహించిన వానరేంద్రుడు ధీరుడు సుగ్రీవుడు వృద్ధ దదిముఖునితో మరలా ఇట్లు పలికను. నీ మాటలను బట్టి చూడగా వానరుల కార్యము పూర్తి చేసుకుని జానక వృత్తాంతము తెలుసుకుని విజయముతో తిరిగి వచ్చినందున మధువనము నాశనమైన సహించదను. వృద్ధ దదిముఖ వీరాగ్రేసరులు హనుమంతుడు మొదలైన వానరులందరూ చూడవలేనన్నాను కుతూహలముతోనన్నాను. సీత విషయము ఆలకించ రామలక్ష్మణులు కోరుచున్నారు. జానకి క్షేమవార్తను విని ఆనందముతో కూడుకున్న కనులతో పులకించిపోయి ఉన్న రామలక్ష్మణులను చూచి సుగ్రీవుడు జయము కలిగినందులకు ఎంతగానో సంతోషించను. 63వ సర్గము సమాప్తము. 64వ సర్గము ప్రారంభం. సుగ్రీవుని మాటలను వినిన దదిముఖుడు లోలోన చాలా సంతోషించి తప్పు చేసిన వానరులందరిపైనను కోపమును వదిలిపెట్టి ముందుగా రామలక్ష్మణులకు వందనము చేశాను. అతడు సుగ్రీవునకు విక్రమవరులు రామలక్ష్మణులకు నమస్కరించి వానర వీరులను తోడ్కొని ఆకాశ మార్గమునకు ఎగిరిపోయాను. వానర వృద్ధుడు దదిముఖుడు మధువనమును ప్రవేశించి అతడు వనమునందు ధ్వంసం చేసినట్టే వానరులు ముఖ్యులు మైకముతో పడి ఉండుట చూచాను. వీరుడు వానర వృద్ధుడు దదిముఖుడు ఆ వానరుల వద్దకు వెళ్లి సంతోషముతో నమస్కరించి వారికి సంతోషము కలిగినట్లుగా ఇట్లు పలికను. అంగదా, ఈ వనము రక్షకులు మిమ్ములను తప్పుగా భావించి మిక్కిలి కోపము చెంది మిమ్ములను అడ్డుకున్నారు. దయించి కోపము విడిచిపెట్టి ప్రేమతో చూడండి. నీవు యువరాజువు, నీకు ఈ వనముపై అధికారము కలదు. తెలియక మేము తప్పు చేసినాము. దయతో మా మూర్ఖత్వమును మన్నించండి. అంగదా, మీరు అందరూ వానరులు తిరిగి వచ్చినట్టు వార్తను నీ పితృ సమాన పావన సుగ్రీవునకు వెళ్ళి చెప్పినాను. కోపగించుకొనలేదు, భయపడకము. అంగదరాజా, ఈ పితృతుల్యుడు సుగ్రీవుడు మధువనము పాడు చేసిన విషయము చెప్పగా కోపము పడలేదు సరిగదా, సంతోషము పొందినాడు. అంగదా, నేను వెళ్ళి మధువనము పాడు చేసిన విషయము చెప్పగా సుగ్రీవుడు వినినవాడే కోపము చెందకుండా మిమ్ములను వెంటనే ఇక్కడకు పంపమని ఆజ్ఞాపించినాడు. కార్యసాధకుడు జ్ఞాని అయిన అంగదుడు వనపాలకుడు వృద్ధ దదిముఖుడు పలికిన మాటలు ఆలకించి ఇట్లు పలికను. మాన్య వానరులారా, ఈ విషయమునంతను పావన రామచంద్రుడు వినియున్నాడు. కార్యమును సాధించిన తరువాత మనము ఇక్కడ ఉండుట మంచిది కాదు. అందరము అక్కడకు పోవుదము. వానరులందరూ స్వేచ్ఛగా కావలసినంత మధువు సేవించి మత్తెక్కి హాయిగా విశ్రాంతి తీసుకుని ఉన్నారు. ఇంకా చేయవలసిన కర్తవ్యము ఎటు చూచినా సుగ్రీవుని వద్దకు వెళ్ళుటయే. కపీంద్రులారా, మనము సుగ్రీవునకు చెప్పవలసిన విషయం ఆలోచించుకొని చెప్పండి. మీరందరూ ఏమి చెప్పవలనని నాకు అనుమతినిచ్చదరో అదే చెప్పదను. నేను మీ స్వాధీనుడను. నేను యువరాజునైనను ఇప్పుడు మిమ్మల్ని ఆజ్ఞాపించడం మంచిది కాదు. కార్యము పూర్తి చేసిన ఘనులైన మీ మాట కాదనట నాకు మంచిది కాదు. అంగదుడు పలికిన మృదు మధుర వాక్యములను ఆలకించినట్టే ఉత్తమ వాక్కులను చెప్పినందులకు సంతోషించి వానరులందరూ మంచి మనసుతో బుద్ధిగా ఇట్లు పలికిరి. అంగదా, నీవు వానరులకు ప్రభువు అయ్యుండి కూడా ఇంత నమ్రతతో పలికినావు. ఐశ్వర్యము కలిగినంతనే కొందరు మత్తెక్కి ఉందరు, కానీ నీవటల కాదు. అంగదా తండ్రి, ఈ ఇలా జ్ఞానముతో పలుకుట నీకే తగును. ఇతరులు ఇలా మాట్లాడుదురా. నీ వినయ ధర్మములే నిన్ను రక్షించును. నీకు భవిష్యత్తులో శుభములు కలుగునని ఇది శుభ సూచన. కపికులేంద్ర, అంగదా,
ఇక్కడ చేరియున్న వానరులందరము నీ పినతండ్రి వానరేంద్రుడు సుగ్రీవుని వద్దకు పోవుటకు సిద్ధముగానున్నాము. నీ పినతండ్రి ఎలాగైనా నిత్య భాగ్యవంతుడు. వానర శ్రేష్టమా, ఉత్తమ గుణశాలి అంగద, నీ అనుమతి లేనిదే అడుగు తీసి అడుగు ముందుకు కూడా వేయుట జరగదు. నీకు నిజము చెప్పుచున్నాము. వానర నాయకులు అంగదుని అనుసరించి గెంతులు వేయుచు యంత్రము చేత పైకి ఎత్తబడిన పర్వతము వలె ఆకాశమును కప్పివేసి ఆకాశ మార్గమున పయనించారు. వేగముగా పయనించు ఆ వానరులు సంతోషముతో కేకలు వేయుచు గెంతుచు వాయువుచే తరమబడిన మేఘము వలె ఆకాశ వీధిలో ప్రయాణించారు. అంగదుడు అక్కడకు చేరుటకు ముందుగా కపినాయకుడు సుగ్రీవుడు దుఃఖముతోనున్న పృథ్వీనాథుడు కమలనయనుడు రామచంద్రునితో వినమ్రుడై ఇట్లు పలికెను. రామప్రభు, శ్రీరామప్రభు, ఇక ఊరలిల్లుము, నీకు మంచియే జరుగును. సీత చూడబడినది, సందేహము లేదు. నే విధించిన సమయము దాటినను వానరులు వచ్చుచున్నారంటే శుభము జరిగినట్లే. నా మాట ఆలకింపుము. మహాబాహుడు అంగదుడు వచ్చుచున్నాడు, తప్పక జయము కలిగియే ఉండును. సీత క్షేమ సమాచారము వినదము, నా మాట నమ్ముము. కార్యము విఘ్నమైనచో అంగదుడు ఇక్కడకు రాడు. అంగదుని ముఖములో దైన్యమే కనబడును, కానీ వాని ముఖము సంతోషముతో వెలిగిపోవచ్చున్నది. కార్యము సఫలమై ఉండును. శ్రీరామ, అంగదుడు మిక్కిలి సంతోషముతో వచ్చుచున్నాడంటే విజయము సాధించి ఎందురు. సీతాసతి దర్శనము జరిగియే ఉండును, లేకపోతే పిత్రార్జితమైన మధువనమును పాడు చేయున. మహాత్ముడు లక్ష్మణుని మాటలను ఆలకించిన మాన్య సుగ్రీవుడు లక్ష్మణుడు వినున్నట్లుగా ఇట్లు ప్రత్యుత్తరం ఇచ్చాను. రామప్రభు, సూర్యునియందు తేజస్సు ఉన్నట్లు పావన హనుమంతుని యందు కార్యము సాధించుట పరాక్రమము సద్బుద్ధి సుగుణములు ఎల్లప్పుడూ వెన్నంటియే ఉండును. ఏ కార్యము సాధించుటలో జాంబవంతుడు హనుమంతుడు అంగదుడు ఉందురో ఆ కార్యము ఎల్లప్పుడూ తప్పక సాఫల్యము చెందును. విక్రముడా రామ, చింతించుకుమని పుణ్యాత్ముడు సుగ్రీవుడు చెప్పుతుండగా కార్యసిద్ధికి చిహ్నముగా వానరులు వచ్చుచున్న కిలకిలా రావములు కిష్కింధలో వినపడసాగినవి. వానరుల కోలాహలము ధ్వనులు వినపడుచుండగా సుగ్రీవుడు సంతోషముతో తన వాలములను పైకి ఎత్తి హనుమకై ఎదురు చూచుచూ లేచి నిలబడాను. వానరులందరూ యువరాజు అంగదని మాన్య హనుమంతుని ఉచిత రీతిని ముందు ఉంచుకొని సుందర రామచంద్రుని చూడ ఉత్కంఠతతో వచ్చి వాలిరి. అంగదుడు, జాంబవంతుడు, హనుమంతుడు మొదలగు వానరులందరూ సంతోషముతో రామ సుగ్రీవుల ఎదుట ఒక్క మాటగా వచ్చి ఎదిగిరి. మహాభుజుడు వీరుడు హనుమ శిరస్సు వంచి రామునకు నమస్కరించి సీత క్షేమముగాను సతీధర్మ విధి పాటించుచు ఆరోగ్యముగా నున్నదని వివరించారు. సీత కనబడినదను మధురమైన మాటలను హనుమ పలకగానే రామచంద్రుడు మిక్కిలి సంతసించాను. సీత కుశలముగానున్నదని వార్తను వినగానే రాముడు స్వస్థత పొందాను. ముందే ఊహించి సుగ్రీవుడు చెప్పిన ఆ చల్లని మాట స్పష్టముగా యథార్థము కాగా సౌమిత్రి సుగ్రీవుని వైపు ఎంతో సంతోషముతో చూచాను. లోకములో శత్రువులనందరూ నాశనము చేయువాడు శ్రీ రామప్రభువు మదిలో మహానందమును పొంది దీనికంతకు పరమ శుభకారకుడైన శ్రీ హనుమ వైపు అమిత గౌరవముతో చూచెను. 64వ సర్గము సమాప్తము. స్వస్తి. శ్రీ రామార్పణమస్తు.